హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నిన్న ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, పిల్లలతో నా రొటీన్ 2 o'clock నుంచి నైట్ వరకు నా రొటీన్ చూపిస్తానని. దాంట్లో అది ఫస్ట్ పార్ట్ అనుకుంటే ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. దాని కంటిన్యూషన్ వస్తుందని వీడియోలో కూడా చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ చూడండి. పిల్లలతో నా రొటీన్ ఎట్లుంటుంది, పిల్లలు ఎట్లుంటారు అన్నది తెలుస్తుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. నేను బ్లాగ్స్ మాత్రమే షూట్ చేస్తాను, సరేనా? మీరైతే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సరేనా? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. బాయ్. ఏంటది అంతగానం తిప్పేస్తున్నావు? దాన్ని ఏమంటారు? మీ స్కూల్లో ఏంటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా ఉందా? సరేలే, ఏమేమి బుక్స్ ఉన్నాయి? హోంవర్క్ చూపిస్తా. ముందు మన డైరీ చూసి చెప్తాం మమ్మీకి. చదివితే ఒకసారి 2 సార్లు పడుతుంది. ఈ పేజెస్ ఏమో రాసేసింది. 3 పేజ్ ఈ అన్ని పేజెస్ అయిపోలేదు. మా టీచర్ అయినా ఎల్లోకి రాసేసి చూడండి. ఏమే బుక్స్లో హోంవర్క్ ఉంది? 2 బుక్స్ అండి. 2 అంటే ఎట్లా చూపి? ఇదేంటి? అవేంటి? ఈ డ్రెస్ మీదకి ఇవేమైనా సూట్ అయ్యాయా? సరే సరే, ఏం బుక్? ఇదేమో ఇదేంటి? ఇంకొకటి చూద్దామండి, చూద్దాం. ఎవరు చెప్తారండి వచ్చి? మీరే పెట్టుకో. ఒకసారి చెప్తా, చూపిస్తా. ఇచ్చుడు ఏంటివండి ఇవి? చదవండి, ఏంటిది ఇది? ONECPI1 TU. ఇదేంటి యువా? ఏంటి? స్మార్ట్ క్యాపిటల్ W స్మాల్ W అవి ఏం చెప్పక్కర్లే. TWO అంటే చాలు. CP2 THREE CP3. వా, వెరీ గుడ్ హాస్యా. రాసే అదేనా? పాపం మా అమ్మాయి పెన్. ఇది కూడా జూలై ఎరేజరే. ఆకలేసి మొన్న రీసెంట్ కొరికేసింది. స్కూల్లో పిల్లల్ని చూస్తూ నేర్చుకుంటారు కదా. షాక్మర్ కూడా జూలైదే పాపం. మా పెద్దోళ్ళు ఇద్దరు ఎన్నిసార్లు అయిపోయినాయో పాపం. రాసి చూపి, నీ మీనే పెట్టుకో, నీ బుక్ కదా. ఇది సేమ్ కదా. దీన్ని చూడకుండా ఎందుకు? నీకు వచ్చాను మాకు తెలుసులే, రాయు. చూడాలి. సరే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఫస్ట్? చూద్దాం. చెప్పండి. మాకు తెలీదండి. మీకు అది కూడా తెలీదా? మా టీచర్ చిన్నది ఎక్కడ పెట్టిందో ఇట్లా ఎట్లా పెట్టింది. ఏంటి చూస్తున్నారు ఎట్లా పెట్టిందో? ముందు ఓ రాయండి. ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓ రాయండి. రాయండి. ఆ తర్వాత ఈ రాయండి. ఆ తర్వాత స్లీపింగ్ లైన్ 1 రాయండి. ఆ తర్వాత మొదటిసారి ఇక్కడ కూడా ఒకసారి రాసి ఇంకొకసారి ఆ తర్వాత ఇక్కడ రాయండి. ముందు ది రాయండి, ఆ తర్వాత డబల్ రాయండి, ఆ తర్వాత ఓ రాయండి, రాయండి. ఓకే అండి, మీరు హోంవర్క్ చేసుకోండి సరేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓకే అండి. ఇష్క్యూ వాళ్ళండి. అది కాదు, నీకు చెప్తా.
బాయ్ గుడ్ నైట్ నేను ఇట్లా పెట్టుకుంటే ఇలా చూడొద్దు. ఓకే అండి, ఎప్పుడు దీన్ని రాస్తాం సరే. మళ్ళీ తీరాయండి. చూడండి, టైం అయితే 3:30 అవుతుంది. ఇప్పుడు నేను బాబు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే చెస్ ముందేసుకొని కూర్చుంది. పాప తనే ఉంటుంది బంగారు తల్లి ఇంట్లో. రోజు అయితే టీవీ పెట్టుకుంటుంది. ఈరోజు మా బావ రీఛార్జ్ చేయించలేదు, ఎందుకంటే మా మేడం ఉన్నారు కదా, మా మేడము టీవీ ఛాన్స్ అసలు వాళ్ళ అన్నయ్యలకి ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళిద్దరేమో ఏడ్చి గగ్గోలు పెడుతున్నారు. అయితే వాళ్ళిద్దరిని కొడుతుంది, లేదంటే రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ ప్లీజ్ అని. వాళ్ళు చిన్నపిల్లలే కదా, ఒకరికి 10 years 9 years, ఒకరికి 7 years. వాళ్ళు మాత్రం ఎంతసేపు ఓపిక ఉంటారు. ఇంకా వాళ్ళు ఏడ్చి దెబ్బలాడుతున్నారని ఇంకా రీఛార్జ్ చేయించారు. చూడాలి. తనైతే ఇంకా ప్రస్తుతానికైతే తన చెస్ కాయిన్స్ అన్నీ పెట్టుకోగలదు సేమ్ పొజిషన్లో. వాటి పేరుకి వాళ్ళు అయితే వచ్చేటప్పటికి చూద్దాం. ఇప్పుడైతే నేను పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేస్తాను, సరేనా? అయితే స్కూల్ నుంచి వచ్చేసాం. మా పిల్లలు అయితే షూస్ అయితే తీసేస్తున్నారు. చూడండి, మా డాడీ గారికి ఫుల్ ఫీవర్ వచ్చింది. పొద్దున లేట్ అయింది, సిరప్ వేయడం మర్చిపోయా. వాడు చూడండి నిల్చుని ఓపిక కూర్చొని. మా చిత్తాలు ఏం చేస్తుందో చూద్దాం పదండి. పడుకుంది. టీవీ ఉంటే తను టీవీ చూసేది, కానీ టీవీ లేదుగా. ఇప్పుడు మేము వచ్చేసరికి పడుకొని ఉంది. డోర్ నాక్ చేస్తే ఓపెన్ చేసి వచ్చి పడుకుంది. ఇందులో గ్రేట్ విషయం ఏంటంటే తను పడుకొని డోర్ నాక్ చేయగానే వచ్చి డోర్ ఓపెన్ చేసింది. చూడండి, 1-2-3 టైమ్స్కి. అది గ్రేట్ అనమాట. ఈ వయసు పిల్లలు 4 years పాప పడుకుంటే అయితే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది, డోర్ ఓపెన్ చేయదు కదా. తను మేము 3 times. నేను అబద్ధం అనుకుంటే ఇదిగో మా పెద్ద అబ్బాయి ఉన్నాడు. నన్ను ఎన్నిసార్లు పిలిచాంరా? ఫస్ట్ డోర్ కొట్టాం, అప్పుడు బుజ్జుకు పడుకొని ఉంది. ఇటు నుంచి పిలిస్తే వచ్చింది. చూసారా, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ విండోలో నుంచి పిలవగానే వచ్చి డోర్ తీసిందనమాట నా బంగాతల్లి. ఇలాంటి కొన్ని నన్ను చాలా ఇంప్రెస్ చేస్తాయి నా పిల్లల విషయంలో. అంటే పెద్ద వాళ్ళే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే కొంచెం టైం పడుతుంది. అంతేందుకు నేనే బాగా నిద్రలోకి వెళ్ళిపోతే డోర్ నాక్ చేస్తే నేను లేవలేను, కొంచెం టైం పడుతుంది. కానీ మా చిత్తల్లి 2-3 టైమ్స్కే వచ్చి డోర్ ఓపెన్ చేశాను కదా, అందుకే లవ్ యూ తల్లి. ఇదిగో మా పెద్ద బాబు అద్భుతం అంట. చూడండి నేనే చేశాను. ఇంకా నిన్న నైట్ అంతా కూర్చొని చేశాడు దీన్ని. చూసారా ఏం రాసుకున్నాడా? ఓజీ. ఉల్టా చూపిస్తున్నా కదా, ఓజీ అని రాశాడు. అది నిన్న నైట్ అంతా కూర్చొని వాళ్ళ తమ్ముడు కోసం చేసిస్తే వాళ్ళ తమ్ముడు కాస్త ఓజీ అంట. ఓజీ చూసారా, మొహంలో కలేలే, చప్పిగా అయిపోయింది. క్రౌన్ కూడా చేశాను. ఏం చెప్తున్నారంటే పడుకునే టైంలో గన్ యూనిఫామ్ వేసుకొని గన్ కాల్చాం మమ్మీ. పోనీలే, ఓకే. ఫీవర్ వచ్చింది కదా మమ్మీ పాపం, పోనీలే. నా పేపర్ ఆర్ట్స్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రౌన్ చూపించలేవు కదా. క్రౌన్ క్రౌన్ కోసం చేసావురా? క్రౌన్ మా ఫ్రెండ్ కోసం చేస్తే నెక్స్ట్ వీడియోలో కుదిరితే చేసి చూపిస్తా. మరి నేను వేరే కొత్త ఛానల్ పెట్టొచ్చా చెప్పండి, మా మమ్మీకి కామెంట్ చేయండి. సరే, వాళ్ళు ఫ్రెష్ అయ్యాక చూద్దాం. మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు. రీల్స్ కాచండి. ఇంకా నేనైతే పిల్లలు ఏం చేస్తా మన రొటీన్ అయితే మారదు కదా, పడతాం పొద్దున ఆరేసి. ఇంకా వర్షాలకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆరగానే తీసేయడమే. మామూలుగా కూడా నేను అలాగే చేస్తాను, వర్షాలు ఉన్నా లేకున్నా ఆరగానే తీసేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలీదు. ఇంకోటి నాకు బయట డస్ట్ అంతా పడుతుంది ఎక్కువ అన్న నమ్మకం ఉంటుంది. ఎందుకంటే 2 sides ఉంటుంది కదా, మాకు డస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా బట్టలకు ఎంత పడుతుంది అన్న అనుమానం ఎప్పుడు ఉంటుంది అనమాట నాకు. ఇంకా పెద్ద బాబు ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. వాడు వచ్చాక వాళ్ళకి ఏదైనా స్నాప్ పెట్టేసి ఇల్లు ఉట్టుకొని హోంవర్క్ చేద్దాం, ఓకేనా? చూడండి ఎన్ని గిన్నెలు తోమాను. తోమి నడుమంతా పోయిందబ్బా. లంచ్ బాక్సెస్ మార్నింగ్ కొంచెం బాగాలేకుండే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా దోమలు అన్నీ కలిపి ఇన్ని అయినాయి. ఇంకా ఇల్లు కూడా నీట్గా అయితే ఊకేసుకున్నా. టైం అయితే 5 అవుతుంది. ఇంకా పిల్లలు బుక్స్ అయితే తీశారు, హోంవర్క్స్ చేసుకుంటున్నారు. కానీ చేయండి అమ్మా. చూసారా, హోంవర్క్లు అయిపోయినాయి. మా చిత్తల్లి వాళ్ళ అన్నయ్యలు హోంవర్క్ చేసుకునేటప్పుడు అమ్మో తీసి ఆడుతుంటే ఇంక ఈమె పెత్తనం అట్లుంటుంది ముచ్చట. అమ్మో అట్లా అల్లరి చేస్తుందని నెత్తి తీసేస్తే ఇవాళ లేక ల్యాప్టాప్ గుర్తొచ్చింది మా పిల్లలకి. సరే అని తీస్తే ఇక్కడ కూడా మా అమ్మాయి పెత్తనమే.
ఇంకా వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడు మా చిత్తల్లి డ్రాయింగ్లు కలరింగ్లు చేసిందనమాట. వదిలేయమ్మా, క్లోజ్ చేయనాను. మా అమ్మాయి పోర్ భరించలేక షట్ డౌన్ చేసేసాం చూడండి. ఇక్కడ నేనైతే కాకరకాయ అయితే ఫ్రై కోసం కట్ చేసి ఉప్పు పసుపు కలిపి అయితే పెట్టుకున్నా. చాలాసార్లు చూపించా, ఇప్పుడైతే ఇంక అందుకే రెసిపీ ఏం చూపించట్లే. మార్నింగ్ టమాటో పప్పు ఉంది దాంట్లో కాంబినేషన్గా. మా బావ అయితే పిల్లల కోసం బిర్యానీ తెచ్చాడు. మా అమ్మాయికి బొట్టాను. హాయ్, కాకరకాయ కట్ చేశాను కదా, ఫ్రై అయితే చేసేసాను. టైం అయితే 9:30 అవుతుంది. తినాలి, ఆకలి వేస్తుంది నాకు. బావేమో వాష్రూమ్ క్లీన్ చేస్తుంది. చూడండి, పిల్లలు వెజిటేబుల్ బిర్యానీ తిన్నారు కదా, వాళ్ళు అయితే తిని పడుకున్నారు. నా కోసం బావ కోసం రైస్ పెట్టుకున్నా, పప్పుని కాకరకాయ ఫ్రై చేసుకొని తినేస్తాము. గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా బావ అయితే బయటికి వస్తే మేము భోజనం చేయటమే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా అని లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్, ఎందుకంటే అస్సలు రేస్ లేదు. చూస్తున్నారు 231 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. మీకు ఎలాంటి వీడియోస్, కుకింగ్ వీడియోస్, బ్లాగ్స్, మా పిల్లలతో ఛాలెంజ్ ఎలాంటివి కావాలో చెప్తే అలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను. సరేనా? వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.